Good afternoon, students. Today we will discuss the notifications of the paramedical vacancies. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది ఆగస్ట్ 14th అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి గ్రూప్ బి అండ్ సికి సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 14/9/2024 కండక్ట్ చేస్తారు. అంటే సెప్టెంబర్ 14th ఎగ్జామ్ అనేది షిఫ్ట్ వైజ్గా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లలో కండక్ట్ చేస్తారండి. ఏ పోస్టులు ఉన్నాయంటే మనం చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేషనల్ ఆఫీసర్, జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, మెడికల్ ల్యాబొరేటరీ, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్, ఎక్స్రే డిపార్ట్మెంట్, రేడియాలజీ, ఫార్మసిస్ట్, అనెస్థెటిక్స్ టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఉన్నాయండి. సో వీళ్ళందరూ ఫస్ట్ నోటిఫికేషన్ క్లియర్గా చూడండి. ఈ వెబ్సైట్ ద్వారా మనము నోటిఫికేషన్లో జాబ్ అప్లికేషన్ అది చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి 3 షిఫ్ట్ వైజ్గా 14th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవి మనము గ్రూప్ బి అండ్ సిలకి అయితే ఎలాంటి పొజిషన్ ఉంటుందో అలాంటి పొజిషన్ ఉంటుంది. ప్లస్ అలాంటి పే స్కేల్ అయితే వాళ్ళు మనకు శాలరీస్ అనేది పే చేస్తారండి. నెక్స్ట్ ఇది దేనికి పుదుచ్చేరి నుంచి వచ్చిందండి. సరే, ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఈ పోస్టులు అనేది రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ జాబ్స్ అండి. సో మరి ఒకసారి మీరు క్వాలిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకొని ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అనేది అప్లై చేయండి. నెక్స్ట్ వీటిలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఆడియాలజీ టెక్నీషియన్స్కు సంబంధించిన పోస్టులు కూడా అయితే ఇక్కడైతే రిలీజ్ చేశారు. ఇక్కడ పైన ఒక నంబర్ ఉంది చూడండి, నంబర్ JPADMIN అనేది, ఇది వచ్చేసి అప్లికేషన్ యొక్క నంబర్ అండి. నెక్స్ట్ మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము. CBT ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారండి. వీళ్ళంతా నర్సింగ్ సంబంధించి, రేడియాలజీ సంబంధించి, ట్యూటర్స్, మెడికల్ ల్యాబొరేటరీ, తర్వాత జూనియర్ ఆక్యుపేషన్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, వీళ్ళందరికీ కలిపి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి 100 MCQs 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. ఎగ్జామ్ అనేది 1.5 year అనేది మనకు కండక్ట్ చేస్తారు. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అనేది కండక్ట్ మనకు అప్లిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్క్ కూడా ఇక్కడ ఉందండి. ఈచ్ నెగిటివ్ మార్క్కి 1 మార్క్ అనేది మనకు డిటెక్ట్ చేస్తారు. సో 100 అయితే MCQs ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ అయితే కూడా ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్లో 70% ఉంటుంది. తర్వాత జనరల్ అండ్ స్కిల్స్ సంబంధించి ఇవి ఎవరికంటే మెడికల్ ఆఫీసర్స్, నర్సింగ్ మెడికల్ ఆఫీసర్స్కి అయితే రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. తర్వాత వీళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కలిపి 30%కి, అంటే మనకి 100 MCQస్లో 70 MCQs వచ్చేసి రిలేటెడ్ సబ్జెక్ట్, అంటే రేడియాలజీ డిపార్ట్మెంట్, నర్సింగ్ డిపార్ట్మెంట్, ల్యాబ్ సంబంధించి వాళ్ళకి 70% అంటే 70 మార్క్స్. తర్వాత రిమైనింగ్ 30 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారండి, 30 క్వశ్చన్స్. నెక్స్ట్ చూద్దాము. ఇంకా మనము స్టెనోగ్రాఫర్కి అయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తారండి. స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ ఇంగ్లీష్ టు హిందీకి ట్రాన్స్లేషన్ అనేది ఉంటుందండి. తర్వాత ఈ స్కిల్ టెస్ట్ డ్యూరేషన్ అట్లీస్ట్ 2 hours అనేది కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కు చూసినట్లయితే ఇక్కడ డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ అట్ ద స్పీడ్ ఆఫ్ 80, అంటే మనకి షార్ట్ హ్యాండ్ అనేది కూడా మనకి నిర్వహిస్తారు. స్టెనోగ్రాఫర్కి సంబంధించి 10 minutesకి మనకి షార్ట్ హ్యాండ్ అనేది స్పీడ్ వచ్చేసి 80 ఉండాలండి. నెక్స్ట్ మ్యాటర్ విల్ బి ద ట్రాన్స్క్రైబ్డ్ ఆన్ కంప్యూటర్ 50 minutes ఇంగ్లీష్, 65 minutes హిందీ డ్యూరేషన్. తర్వాత మళ్ళీ మనకు ట్రాన్స్లేషన్ అంటే ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ ఉంది కదా, అది 50 minutes ఇంగ్లీష్కి, 65 minutes హిందీకి. ఈ విధంగా మనకైతే స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారండి. నెక్స్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్కి చూసినట్లయితే మనకి కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలండి. ఇవి టైపింగ్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. UR అంటే అండర్ రిజర్వేషన్ ESWS కేటగిరీస్ వాళ్ళకి, తర్వాత అండర్ రిజర్వేషన్ ESW అండ్ PWBD అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, తర్వాత SC ST OBC వీళ్ళందరికీ కలిపి టోటల్గా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మినిమం ఎలిజిబుల్ వచ్చేసి 50కి అనేది క్వాలిఫై మార్క్స్గా వీళ్ళకి కండక్ట్ చేస్తారు. ఎవరైతే అండర్ రిజర్వేషన్లో ఉన్నారో, తర్వాత SC ST వాళ్ళు, PWBD వీళ్ళందరికీ 50 మార్క్స్ అనేది ఎలిజిబుల్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. నెక్స్ట్
ఏ పోస్టులు మనకి సెలక్షన్ మనకు క్వాలిఫికేషన్స్ తర్వాత వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే ఫస్ట్ రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారండి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ వాళ్ళు, మెడికల్ ల్యాబొరేటరీ వాళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్, ఫిజియాలజీ, టెక్నికల్ అసిస్టెంట్, న్యూక్లియర్ మెడిసిన్, జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ట్యూటర్ ఇన్ స్పీచ్, pathology, audiology, X-ray technique వీళ్ళందరండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.